కృష్ణా జిల్లా నందిగామ మండలం గొళ్లమూడిలో వనభారతి జనహారతి కార్యక్రమంలో ప్రజలు ఉత్సాహంగా పాల్గొన్నారు. లార్విన్ ఎంటర్ప్రైజెస్ భాగస్వామ్యంతో గ్రామంలో 2000 మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభించారు. సంస్థ సభ్యులు ఇంటింటికి ఉచితంగా మొక్కలు పంపిణీ చేశారు. విజయవాడ ఎంపీ కేసినేని నాని, జగ్గైపేట శాసన సభ్యుడు శ్రీరామ్, తాతయ్య ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత అందరూ కలిసి ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం పాఠశాల విద్యార్థులతో కలిసి గ్రామంలో ప్రదర్శన నిర్వహించారు. చెట్లు నాటితేనే ప్రజలంతా క్షేమంగా ఉంటారని, లేదంటే కరువు కాటకాలతో క్షామం తప్పదని నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. గొళ్లముడి గ్రామాన్ని పచ్చదనంతో పరిఢవిళ్లేలా చూస్తామని, హరిత గొళ్లముడిగా తీర్చిదిద్దుతామని గ్రామస్తులు హామీ ఇచ్చారు. మొక్కలు నాటడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా కాలుష్యాన్ని నివారించడంలో కానీ, మంచి ప్రాణవాయువుని మనకు అందించడంలో కానీ, అట్లాగే నీటి ఎద్దడిని నివారించడంలో కానీ, అట్లాగే మరి ఈ మట్టి యొక్క సాయిల్ ఎరోజన్ని నివారించడం, అట్లా ఒక ప్రయోజనం కాదు అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఒక మంచి ఉద్దేశంతో మరి ఈ కార్యక్రమాన్ని రామోజీరావు గారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారు పెద్ద ఎత్తున ముందుకు తీసుకెళ్తా ఉన్నారు. ప్రతి ఇంట్లో కూడా 5 మొక్కలు నాటాలని చెప్పి దాని ప్రత్యేక లార్విన్ సంస్థ కూడా దానికి స్పాన్సర్ చేయటం, ప్రజలందరూ కూడా ముందుకు రావడం, పార్టీలకు అతీతంగా అందరూ కూడా ముందుకొచ్చి మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టడం సంతోషకరం. పర్యావరణ పరిరక్షణ కోసం 2000 మొక్కలు గోల్మూడి విలేజ్లో పెంచుతున్నాం. మొక్కలు పెంచడానికి ప్రోత్సాహం ఇవ్వడానికి ఫస్ట్ మంచి యూనిట్గా పెంచిన వాళ్ళకి 25,000, సెకండ్ ప్రైజ్గా 15,000, థర్డ్ ప్రైజ్గా 10,000 అనౌన్స్ చేసాం. చంద్రబాబుని ఆదర్శంగా తీసుకుని దీన్ని డెవలప్ చేయాలని ఆలోచనతో ఉన్నాము. ఇది ఇక్కడ కాకుండా ఇంకెవరు వచ్చినా కానీ మొక్కలు అడిగితే ప్రిపేర్ అయి ఉన్నాము. ఈ యొక్క కార్యక్రమానికి అన్ని పండ్ల మొక్కలు, ప్రకృతికి సంబంధించినటువంటి ఆయుర్వేద తరహా మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఉసిరి కానీ, వేప కానీ, గానుగ కానీ ఇటువంటి మొక్కలు కూడా ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ యొక్క కార్యక్రమం మంచి స్పందన వచ్చింది.